భయభక్తులు కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి ఆశ్రయిస్తాడు, మనుషులను నమ్ముకోడు, ధనాన్ని నమ్ముకోడు, జ్ఞానాన్ని నమ్ముకోడు, బలాన్ని నమ్ముకోడు. ఎవరిని ఆశ్రయిస్తాడంటే దేవుణ్ణే ఆశ్రయిస్తాడు. మనం ఎవరు తట్టు చూడాలంటండి, ఇక్కడ దాసి కన్నులు తన యజమానుని తట్టు, దాసుని కన్నులు తన యజమానుడి తట్టు చూసినట్లుగా మనం యెహోవా వైపు చూడాలంటండి. ఎందుకంటే యెహోవా మనకి ఎలా ఉన్నాడంటే ఆశ్రయుడిగా ఉన్నాడు. ఆయన నమ్ముకొనదగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయుడిగా ఉన్నాడు. యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడంట, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. చాలా మంది ఏదైనా ఒక శ్రమ కలగగానే, బాధ కలగగానే మొదటిగా దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించుకుందాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం, ఇలాంటి మహాశ్రమ నా మీదకి వచ్చింది, ఇలాగ దేవుణ్ణి ఆశ్రయిద్దామన్న మనసు కంటే ఎవరికి చెప్పుకుందామా అని మనుషుల వైపే తిరిగేవారు ఎక్కువగా ఉంటారండి. ఎవరికి చెప్పుకుందాం, ఎవరు నా బాధను తీరుస్తారు, ఎవరు ఈ టైంలో సహాయం చేస్తారంటే మొదట మనం ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు మనకు ఆలోచనకర్త అయిన దేవుడు ఎవరి ద్వారా సహాయం కలగాలో వారి యొద్దకే మనల్ని నడిపిస్తాడు, లేదా వారినే మన యొద్దకు నడిపిస్తాడు. కానీ మొదట మనం ఎవరిని ఆశ్రయించాలండి? దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ ఇక్కడ అంట నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు. నరులను ఆశ్రయించేవారు, శరీరులను ఆశ్రయించేవారు తమకు ఆధారం చేసుకుని తమ హృదయము యెహోవా యొద్ద నుండి తొలగించుకొని వాడు ఎలా ఉన్నాడంటండి? శాపగ్రస్తుడంట. ఒకవేళ ఎవరైనా సరే మొదటగా దేవుణ్ణి ఆశ్రయించకపోతే వారి స్థితి ఎలా ఉంటుందో తెలుసా? వాడు ఎడారిలో అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. నిర్జనమైన చవిటి భూమి అంటే గడ్డి పరప కూడా మొలవనటువంటి భూమిలో నివసించే వాళ్ళు ఎలా ఉంటారో, అంటే నరులను ఆశ్రయించేవారు, శరీరులను ఆశ్రయించేవారి స్థితి అలా ఉంటుందంటే. కిందంటాడు యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నువ్వు శరీరులను ఆశ్రయిస్తే చవిటి భూమిలో ఉన్నటువంటి స్థితి, ఒక మనుషుని స్థితి ఎలా ఉంటుందో అలాంటి ఫలమేమో నువ్వు చూస్తావు తప్ప శాపగ్రస్తమైనటువంటి జీవితం, ఫలింపు లేని జీవితం, ఆశీర్వాదం లేని జీవితం చూస్తావు తప్ప. ఇంకో యెహోవాను నమ్ముకుంటే యెహోవా మనకి ఎలా ఉంటాడంటండి? ఆశ్రయుడిగా ఉంటాడు.